సూలూరుపేట మున్సిపల్ డంపింగ్ యార్డ్ వద్ద దట్టమైన పొగలు కమ్ముకొని సూలూరుపేటకు రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ప్రమాదం కలిగే అవకాశం కూడా ఎక్కువ ఉంది. ఆకస్మికంగా డంపింగ్ యార్డ్లో నిప్పులు రావడంతో దట్టమైన పొగలు కమ్ముకొని ఆ ప్రాంతం అంతా అయోమయం పరిస్థితిలో ఏర్పడుతుంది. కనుక గత వారంలో కూడా ఇదే విధమైన పరిస్థితి ఏర్పడడంతో మీరు వాటర్ ట్యాంకులతో తాత్కాలికంగా మంటలను ఆర్పివేయడం జరిగింది. అలా కాకుండా శాశ్వతమైన పరిష్కారాన్ని మీరు ఏదైనా ఉంటే ఒకసారి ఆలోచించి ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపి శాశ్వతంగా ఈ డంపింగ్ యార్డ్ని వేరొక ప్రదేశానికి షిఫ్ట్ చేయగలరనేసి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పక్కనే కాలంగి నది కూడా ప్రవహిస్తూ ఉన్నది. ఈ డంపింగ్ యార్డ్ వల్ల కాలంగి నది కలుషితమయ్యి అనేక పశు సంసాదులకు సమస్యలు వాటిల్లే అవకాశం ఉంది. అదేవిధంగా భూగర్భ జలాల్లో కూడా నీటి కాలుష్యం ఏర్పడి సూలూరుపేట పట్టణ ప్రజల్లో కూడా ప్రజల ఏదైతే బోర్లు బావులు ఉన్నాయో కలుషితమైన నీటిని మనం పొందుతూ ఉన్నాము. కనుక వెంటనే ప్రభుత్వంతో చర్చలు జరిపి ఈ యొక్క డంపింగ్ యార్డ్ను వేరొక ప్రదేశానికి షిఫ్ట్ చేసి సూలూరుపేట పట్టణ ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అట్లు కాని పక్షంలో శాశ్వతమైన పరిష్కారం చూపని పక్షంలో నిరవధిక నిరాహార దీక్షకైనా మా సంఘం తరపున అఖిల భారత యువజన సమైక్య అఖిల భారత విద్యార్థి సమైక్య తరపున మేము శాశ్వతమైన పరిష్కారం దొరికేంత వరకు నిరాహార దీక్ష చేస్తామనేసి మీకు తెలియజేస్తున్నాం సార్. సూలూరుపేట మున్సిపల్ డంపింగ్ యార్డ్ వద్ద